హాయ్. ఈరోజు వచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటామంటే ఆడియో ఎలిమెంట్ గురించి నేర్చుకుంటాం. అంటే మన వెబ్‌సైట్‌లో వచ్చిందనేసి మనం ఏదైనా ఒక ఆడియో ఎంపీ3 కానీ, సాంగ్స్ కానియండి, నెక్స్ట్ వేరే ఇంకేదైనా మీ వాయిస్ కానియండి, ఏదన్నా మనం ఒక ఆడియోని ఇన్సర్ట్ చేయాలి అంటే దాన్ని ఎలా, ఏమి, దాని అట్రిబ్యూట్స్, ఆడియో ఎలిమెంట్ అట్రిబ్యూట్స్ దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందనమాట. ఫస్ట్ ఇంకా లాస్ట్ దాకా చూడండి. మీకు ఆడియో ఎలిమెంట్‌ని ఎలా మనం కంట్రోల్ చేయాలా, ఏమి అనేసి దాని టోటల్ అట్రిబ్యూట్స్ గురించి ఈ వీడియో కంప్లీట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతాం చూసారా? దీన్నే మనం ఏమంటాము ఆడియో ఎలిమెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను ఆడియో ఎలిమెంట్‌ని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసినాననమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను మీకు ఈ ఆడియో ఎలిమెంట్ గురించి సింపుల్‌గా చెప్తాను. ఆడియో ఎలిమెంట్ ఇన్ ఎస్‌టిఎంఎల్ స్టాండర్డ్ వే టు ఎంబెడ్ ఆడియో కంటెంట్ ఇంటూ వెబ్ పేజెస్ వితౌట్ డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీ ప్లగిన్స్. అంటే ఈ HTML5 అనేది ఒక ఆడియో ఎలిమెంట్‌ని అంటే ఎంపీ3 ఇటువంటి వాటిని ఇదేం చేస్తుందంటే మన వెబ్‌సైట్‌లో ఎంబెడ్ చేస్తుందనమాట. మనం వేరే ఎటువంటి కోడింగు, ప్లగిన్స్ ఏమి యూజ్ చేయకుండానే అంటే వేరే ఏమి ఆహ్, యూజ్ చేయకుండానే మన HTML5తో మనము దీన్ని యూజ్ చేయొచ్చనమాట. ఈడ ఎగ్జాంపుల్‌కి ఇచ్చారు చూసారా? అలా అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను దీన్ని మీకు ఒకసారి చేసి చూపెడతాను. మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. ఈ ఆడియో ఎలిమెంట్ అనేదేమి ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. ఎంప్టీ ట్యాగ్ కాదు ఇది. ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుందనమాట. మనము దీంట్లో సోర్స్‌లో రాసాము. ఇప్పుడు దీన్ని నేను ఒకసారి మీకు చేసి చూపెడతాను. నేనేం చేస్తున్నాను సోర్స్ మాత్రం తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఆడియో అని తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? ఆడియో ఓపెన్ చేసినాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఆడియోని నేను క్లోజ్ చేస్తున్నాననమాట. ఆడియోని క్లోజ్ చేస్తేనే అదేం చేస్తుంది ఒక ఆడియో ఎలిమెంట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను సోర్స్ ఎస్ఆర్‌సి ఈక్వల్స్ టు ఓకేనా? ఇప్పుడు నేనేం చేసినాను ఇక్కడ సోర్స్ ఏసినాననమాట. ఇప్పుడు మనకిక్కడ కనపడిస్తుందా? కనపడలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను సోర్స్ అయింది. ఇక్కడేం చేస్తాను కంట్రోల్స్ అని పెడతాం. కంట్రోల్స్ అని పెట్టంగానే మనకేమొచ్చింది? వచ్చింది. ఇక్కడ అర్థమవుతుందా? అంటే సోర్స్ అట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేయొచ్చు? మన ఎంపీ3 ఆడియో ఫైల్‌ని ఇన్సర్ట్ చేయొచ్చనమాట దీంట్లో. ఇప్పుడు ఇదొచ్చిందనేసి ఎక్కడుంది? అంటే ఆన్‌లైన్ ట్యుటోరియల్ హబ్‌లో ఇది ఉందనమాట. కాబట్టి ఇది మనం ఇలా తీసుకుంటున్నాం. అదే మనకిప్పుడు ఇక్కడ కనపడిస్తుందా? కనపడదు. ఎందుకు కనపడదురా అంటే దానికి కంట్రోల్స్ అనేది లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ కంట్రోల్స్ అనేసి టైప్ చేస్తానో, టైప్ చేసిన వెంటనే ఇక్కడేమి కంట్రోల్స్ అనేది కంపల్సరీ ఉంటేనే మనకదేమవుతుంది ఆడియో ఎలిమెంట్ అనేది షో చేస్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి కంపల్సరీ ఇక్కడ వచ్చేసింది చూసారా? దీన్నే మనం ఏమంటాము? ఇక్కడ చూడండి ప్లే అవుతోంది. అర్థమవుతుందా? అంటే ఆడియో ఎలిమెంట్‌తో పాటు సోర్స్ అట్రిబ్యూట్‌ని నెక్స్ట్ కంట్రోల్స్ అట్రిబ్యూట్‌ని తీసుకోవాలి. కంట్రోల్ అట్రిబ్యూట్ ఎందుకు ఇది తీసుకుంటామంటే దీన్ని ప్లే చేయడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ప్లే బ్యాక్ స్పీడు అది చూసారా కొన్ని ఇదేమి కంట్రోల్స్ వచ్చిందనమాట ఆటోమేటిక్‌గా. నేను ఇక్కడ 2 చేసిందనేసి నేను దీన్ని చెక్ చేస్తాను ఇదేమవుతుంది టక్ టక్ అని కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? నేను ప్లే బ్యాక్ స్పీడ్ నేనేం చేశాను నార్మల్ పెట్టాను. ఓకే. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇది ఒక్కొక్క సెకండ్‌గా ప్లే అవుతుంది. అంటే కంట్రోల్స్ అనేది కంపల్సరీ ఉండాలా. ఈ కంట్రోల్స్, సోర్స్, అట్రిబ్యూట్ అనేది ఉంటేనే మనకు ఎంబెడ్ మన ఆడియో ఎలిమెంట్ అనేది దీంట్లో ఉంటుంది అనేసి దానికర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సోర్స్ అట్రిబ్యూట్ అయింది కదా! సోర్స్ అట్రిబ్యూట్ ద్వారా మనము ఆ ఫైల్‌ని తీసుకుంటామనమాట. నెక్స్ట్ కంట్రోల్ అట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చేస్తాము? ఇట్ టెల్స్ ద బ్రౌజర్ టు డిస్‌ప్లే డిఫాల్ట్ ఆడియో కంట్రోల్స్ సచ్ యాస్ ప్లే, పాస్, వాల్యూమ్ సీకింగ్. ఇఫ్ థిస్ అట్రిబ్యూట్ ఈస్ ఒమిటెడ్ నో కంట్రోల్స్ విల్ బి షోన్ బై డిఫాల్ట్. అర్థమైందా? అందుకే ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్స్ చేస్తానంగానే మనకేమి ఇది కనపడలేదు. ఇక్కడేమి ప్లే, పాసు, డౌన్‌లోడ్ ఇలాంటివన్నీ కనపడిస్తాంది కదా! అదనమాట. ఆ కంట్రోల్ అట్రిబ్యూట్ ఉంటేనే మనకేమి డిఫాల్ట్ ఇది కనపడిస్తుంది. కంట్రోల్ అట్రిబ్యూట్ లేకపోతే కనపడదు అనేసి ఇది దానికర్థం. నెక్స్ట్ ఆటో ప్లే అట్రిబ్యూట్. ఆటో ప్లే అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము ఆడియో కంట్రోల్స్‌లో తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను ఆటో ప్లే అని పెడతాను. ఎక్కడ ఇప్పుడు ఎక్కడైతే నేను సోర్స్ తీసుకొని కంట్రోల్స్ తీసుకున్నానో అక్కడ నేనేం చేస్తాను ఆటో ప్లే. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ప్లే అవుతుందా? నేను దాన్ని క్లిక్ చేయలేదు. కానీ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. దీన్ని ఆటో ప్లే అంటాం అనమాట. మనము ఆటో ప్లే క్లిక్ చేస్తానంగానే అదేమవుతుంది ఆటోమేటిక్‌గా మన బ్రౌజర్ ఓపెన్ అవుతానంగానే ఆటోమేటిక్‌గా ప్లే అయిపోతుందనమాట. ఇక్కడేమి మనం ఓన్లీ ఇప్పటి వరకు మనం ఏం చేసినాము సోర్స్ అట్రిబ్యూట్ చూసినాము, కంట్రోల్స్ అట్రిబ్యూట్ చూసినాము, ఆటో ప్లే అట్రిబ్యూట్ చూసినామనమాట. ఇప్పుడు ఈ 3 అయింది కదా! నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లూప్ అట్రిబ్యూట్. లూప్ అట్రిబ్యూట్ అంటే ఆటోమేటిక్‌గా లూప్ అనమాట. అది మీకు ఇక్కడ చేసి చూపెడతాను మీకు బాగా అర్థమవుతుంది. ఆటో ప్లే తర్వాత నేనేం చేస్తాను ఇక్కడ లూప్. ఇది ప్లే అవుతుందా? ప్లే అయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఆటోమేటిక్‌గా అదే ప్లే అవుతుందనమాట. చూడండి మళ్ళీ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. ఇక్కడ కనపడిస్తుందా మీకు? ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ప్లే అవుతుంది. ఇప్పుడు 5 సెకండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? 1 ఇంకా స్టార్ట్ అవుతుంది చూడండి. అంటే లూప్ నేను తీసేసినానురా అంటే అది 5 సెకండ్స్‌లోనే ఏమవుతుంది? స్టాప్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను లూప్ తీసేసినాను కదా! 5లో స్టాప్ అయిపోయింది. అదే నేను పి పెట్టినానురా అంటే ఆటోమేటిక్‌గా 5 తర్వాత అదేమవుతుంది? లూప్ అంటే మీది కంటిన్యూగా రన్ అవుతానే ఉంటుందనమాట. అర్థమైందా? లూప్ అంటే ఏమో అర్థమైంది కదా ఇప్పుడు. మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉందా? లూప్ అట్రిబ్యూట్, ఆటో ప్లే అట్రిబ్యూట్, కంట్రోల్ అట్రిబ్యూట్, సోర్స్ అట్రిబ్యూట్. ఓకేనా? నెక్స్ట్ మ్యూటెడ్ అంటే ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తాను? దీన్ని స్టాప్ చేద్దాము. ఇక్కడ నేనేం చేస్తాను? లూప్ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను? మ్యూటెడ్ అని పెట్టినానురా అంటే ఇక్కడ మ్యూట్ అయిపోతుంది. కానీ ఇది ప్లే అవుతా ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్ గాని వచ్చిందని మనకి ఇక్కడ క్లిక్ చేస్తాడో అప్పుడే మనకేమొస్తుంది? సౌండ్ వస్తుందన్నమాట. అర్థమవుతుందా? లేదంటే ఇది ఆటోమేటిక్‌గా మ్యూట్‌లో ఉంటుంది. మనం మ్యూటెడ్ అని పెట్టినాంరా అంటే ఇదేమవుతుంది ఆటోమేటిక్‌గా మ్యూట్‌లో ఉంటుందన్నమాట. అంటే పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అదేమవుతుంది మ్యూట్‌లో ఉంటుంది.
మనము సౌండ్ కావాలనుకున్నప్పుడు దాన్ని ఏం చేయొచ్చు, మనం క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా నేను మ్యూట్ తీసేసినాననుకో ఆటోమేటిక్‌గా అదేమవుతుంది, ఇప్పుడు పేజ్ లోడ్ అయింది ఆటోమేటిక్‌గా సౌండ్ వస్తుందన్నమాట. అర్థమైందా? మ్యూటెడ్ అంటే ఏమి అనేది. నెక్స్ట్ ఏమి సోర్స్ ఎలిమెంట్‌ను మనము ఆడియో లోపల మనం ఏం చేయొచ్చురా అంటే ఒక సోర్స్ ఎలిమెంట్‌ని తీసుకొని ఆ సోర్స్ ఎలిమెంట్‌లో మళ్ళీ ఏం చేయొచ్చు మల్టిపుల్ ఆడియో ఫైల్స్‌ని మనం ఇన్సర్ట్ చేయొచ్చనమాట. అక్కడ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ సోర్స్ స్టార్ట్ చేసినాడు. ఇక్కడ సోర్స్ ఇదేమి ఎంప్టీ ట్యాగ్ అనమాట. ఇప్పుడేమి ఈ సోర్స్ ఫైల్ ద్వారా ఒక సోర్స్ ఫైల్‌ని ఒకటి తీసుకున్నాడు. నెక్స్ట్ అలానే మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఇంకొక ఫైల్‌ని కూడా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఇది బీఆర్ ఇంకొక లైన్ బ్రేక్ ఇచ్చిందనేసి మనం ఏం చేస్తాము, దీన్నే సేమ్ మళ్ళీ నేనేం చేస్తాను, కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని నేను మళ్ళీ ఏం చేస్తాను, పేస్ట్ చేస్తాను. అంటే ఏమి ఇక్కడ ఎందుకు చూపెట్టట్లేదురా అంటే 2 ఒకటే ఫైల్ కాబట్టి. అంటే ఒకే సోర్స్ కాబట్టి నీకు చూపెట్టలేదు. నువ్వు అలా కాకుండా ఇక్కడ ఏదైనా వేరే సోర్స్ టైపు ఇప్పుడు నేను ఇక్కడేమి టైప్ గురించి మీకు చెప్పలేదు కదా! ఇక్కడ టైప్ అట్రిబ్యూట్ కూడా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమి మనం ఇక్కడ టైప్ అట్రిబ్యూట్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాను, టైప్ ఈక్వల్స్ టు ఆడియో ఇది ఆడియో ఫైల్ అని చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చిందనేసి ఇదేమి ఎంపీజీ 3 అనేసి మనం ఏమని చెప్తున్నాం దానికి ఎంపీజీ 3 అనే ఫార్మాట్ అనేసి మనం ఏం చెప్తున్నాము దానికి చెప్తున్నాం అనమాట. ఓకేనా? ఎంపీజీ ఫార్మాట్ అనేసి మనం చెప్తున్నాము. అలాగే ఇక్కడ టైప్ ఆడియో నెక్స్ట్ మళ్ళీ వేరే ఏదైనా పెట్టొచ్చు అనమాట. టైప్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమని పెడతాము ఆడియో ఆబ్లిక్ వేరే ఏదన్నా కూడా మనం ఏం చేయొచ్చు ఇక్కడ పెట్టొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ వేరేది మన దగ్గర వేరే ఏం ఫార్మాట్‌లో లేదు. సో, నేను ఇక్కడ ఎంపీజీ ఉంది కాబట్టి నేనేం చేసినాను, ఎంపీజీ తీసుకున్నాను. అలా కాకుండా వేరే ఏదైనా ఫార్మాట్ ఉంటే కూడా మనం ఏం చేయొచ్చు, అంటే మల్టిపుల్ ఫార్మాట్‌లు మనం ఇక్కడ తీసుకోవచ్చనమాట. ఇప్పుడు మీకు ఆడియో ఎలిమెంట్ గురించి బాగా అర్థమైంది కదా! దీంట్లో మీకు ఇంకేదన్నా డౌట్ ఉందా? ఆడియో ఎలిమెంట్ అంటే ఏమి? దాని అట్రిబ్యూట్స్ పరంగా గాని, మనం ఎలా యూజ్ చేయాలా? టైప్ అనేది కూడా మనం యూజ్ చేయాలి. ఇప్పుడు నేనేమేమి చెప్పినాను, చూడండి సోర్స్ అట్రిబ్యూట్ ద్వారా మనము ఫైల్ లొకేషన్ తీసుకుంటాము. నెక్స్ట్ కంట్రోల్ దానికి ఆన్, ఆఫ్ చేయడం, పాస్ అంటే ఏమి ప్లే చేయడం, పాస్ చేయడము అది కంట్రోల్ అనమాట. ఆటో ప్లే అంటే ఏమి మన బ్రౌజర్ ఓపెన్ అవుతానంగానే ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది ప్లే అవుతుంది. నెక్స్ట్ లూప్ అట్రిబ్యూట్ అంటే ఏమి ఈ లూప్‌లో మనం లూప్ అనేసి యూజ్ చేసినాం అంటే ఆటోమేటిక్‌గా అంటే 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 5 సెకండ్స్ కదా! 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదేమవుతా ఉంటుంది ప్లే అవుతా ఉంటుందన్నమాట. దాన్ని లూప్ అట్రిబ్యూట్ అంటాం. మ్యూటెడ్ అంటే ఏమి మనం మ్యూటెడ్ అని పెట్టినాం అంటే ఆటోమేటిక్‌గా బ్రౌజర్ అంటే వెబ్ పేజ్ ఓపెన్ అవుతానంగానే అదేమవుతుంది మ్యూటెడ్‌లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలా అన్‌మ్యూట్ చేయాలన్నమాట సౌండ్ కావాలంటే. నెక్స్ట్ ఈ సోర్స్ ఎలిమెంట్ ద్వారా మనం ఏం చేస్తాము ఈ ఎంప్టీ ట్యాగ్ అన్నమాట. ఈ సోర్స్ ఎలిమెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ఫైల్స్‌ని మనము ఇన్సర్ట్ చేస్తామన్నమాట. అంటే ఏమి 2 రకాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంపీ3 అనేసి, డబ్ల్యూఏవి అని మళ్ళీ ఇంకా వేరే ఏదన్నా ఈ టైప్స్ ఉంటే ఆ ఆడియో ఫార్మాట్స్‌ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చన్నమాట. మళ్ళీ ఈ టైప్ అనేది కంపల్సరీగా ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. ఎటువంటి టైప్ మనం యూజ్ చేస్తున్నాము అనేసి. ఇక్కడ చూడండి టైప్ ఈక్వల్స్ టు ఆడియో, డబ్ల్యూఏవి, ఆడియో, ఎంపీజీ అనేసి దానికి అర్థం అనమాట. మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పేది మీకు బాగా అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. దీన్ని ఈ పేజ్‌లో వచ్చిందని ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందంటే దీంట్లో వచ్చిందని ఒకసారి చూసినారంటే మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమైపోతుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ.